హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ముక్కు అవినాష్ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అస్సలు ఎవరు ఉండరు కదా. ఎందుకంటే జబర్దస్త్ అప్పటి నుంచి కూడా ముక్కు అవినాష్ తన స్కిట్స్తో ఎంతో ఎంటర్టైన్ చేసేవాడు. అలాగే మంచి పేరుని కూడా సంపాదించుకున్నాడు. దాని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి ఇంకా తనదైన స్టైల్లో ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఇంకా ఒక వేరే లెవెల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్టార్ మా పరివారంలో పెద్ద పాలేరు అనే ఒక చక్కటి ట్యాగ్ లైన్తో మంచిగా ఎంటర్టైన్ అయితే చేస్తున్నాడు. సో తనకు ఫస్ట్ ఒక బిడ్డ చనిపోవడంతో నిజంగానే వాళ్ళు చాలా అంటే చాలా బాధపడడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ వైఫ్ కానివ్వండి తన ఫ్యామిలీ విషయాల్ని ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోకుండా చాలా కామ్గా అయిపోయాడు ముక్కు అవినాష్. బట్ సడన్గా ఇప్పుడు 1 ఇయర్ తర్వాత మా బాబు ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అంటూ కొన్ని వాటిని సోషల్ మీడియాలో రివీల్ చేయడం అయితే జరిగింది. సో నిన్నటి రోజున వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా అయితే చేసేసాడు. సో ఫస్ట్ బిడ్డకి అలా జరిగేసరికి ఇక ఏదైనా కానీ అప్పుడే మనం రివీల్ చేయకూడదని తనకి బిడ్డ పుట్టడము అలాగే ఆ బిడ్డకి 1 ఇయర్ అవ్వడము జరిగింది. నిజంగా ఆ హ్యాపీనెస్ని ఇప్పుడైతే అందరితో షేర్ చేసుకోవాలని చక్కగా ఫొటోస్ని పెట్టడం జరిగింది. అలాగే ఆ యొక్క సెలబ్రేషన్స్కి మన సెలబ్రిటీస్ చాలామంది వెళ్ళారు. సో ఇప్పుడైతే యష్మి టేస్టీ తేజ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు కదా. ఇక యష్మి టేస్టీ తేజ అలాగే మన అమర్దీప్ వీళ్ళంతా ఆ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్లో చక్కగా వెళ్ళి వాళ్ళతో కలిసి హ్యాపీగా ఆ యొక్క ఫంక్షన్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే మనం చూస్తున్నాం ఆ ఫొటోస్ని. ఇక చాలామంది ఇక మన శ్రీముఖి అయితే చెప్పనవసరం లేదు కదా, మన అవినాష్కి బెస్ట్ ఫ్రెండ్, తను వెళ్లకుండా ఎలా ఉంటుంది. ఇలా చాలామంది సెలబ్రిటీస్ అయితే ఆ బర్త్డే పార్టీలో మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇక టేస్టీ తేజ అయితే అక్కడ కూడా తను పెద్దగా నవ్వేసరికి ఆ నవ్వుకి భయపడి ఆ బాబు అయితే ఏడుస్తున్నాడు. అయ్య బాబోయ్ నా నవ్వుకి ఇంత ఏడుపు ఏడుస్తున్నావు ఏంట్రా అని చెప్పేసి అక్కడ కూడా ఫన్ చేస్తున్నాడు మన టేస్టీ తేజ. ఇలా సరదాగా సాగిపోయింది. నిజంగానే ఈ బాబుకి కూడా మీరందరూ చక్కటి విషెస్ని తెలియజేయండి. అలాగే ఈ బిడ్డ కూడా చక్కగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అవినాష్ ఎంత కష్టపడే వ్యక్తో మనకందరికీ తెలుసు. ఇన్ని మాటలు భరిస్తూ కూడా అంటే సరదాగా తీసుకోవడం చాలా కష్టమే కొన్ని మాటల్ని. అయినా కానీ తనదైన పాపం ఇంత సీనియారిటీ ఉన్న ఎవరు ఏమన్నా ఈజీగా తీసుకొని వెళ్తుంటాడు. కాబట్టి ఆ కష్టపడే తత్వం చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.